ట్రై చూడు కాపు చూపు. పై స్టెప్ పడితే కనిపిస్తుంది మనకు కాపు. అయినా పర్లేదు చూడు ఎన్ని కాయలు చూడండి, ఎంత కాపు ఎంత బాగుందో. మొక్క ఆరోగ్యంగా ఉంది, ఆకు చాలా నీట్గా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఆకు కూడా ఉంది. ముదురు ఆకు లేత ఆకు కూడా చూద్దాం. సో రెసిస్టెన్స్ పవర్ అధికంగా ఉన్నటువంటి వెరైటీ ఇందులో తేజాలు. ఇది చూడండి, ఇక్కడ మనం చూస్తుంది ఇది కాపు చాలా బాగుంది. తర్వాత దీని యొక్క అడుగును కూడా చూద్దాం. ఇది అడుగు నుంచే కాసుకుంటూ వస్తుంది. ఇది కొంత మనకి అంటే ఇల్లు దగ్గరే సార్, మీకు అర్థమైతే ఉంటుంది. ఇదిగో చూడండి, జంట సార్లు కొంచెం దగ్గరను ఈ సార్లు జంటగా రెండు ఒక దగ్గరకు ఒత్తుతారు. ఇందులో నడవటానికి వెసులుబాటు కోసం ఒత్తుతా ఉంటారు. ఇది 36 ఇంచులు కప్పింది. అంచేమో 36 ఇంచులు. 36 ఇంచులు పోనిత్తలేదు, పంపేసుకొని పోతేనే పోనిత్తలేదు. అది మెయిన్ వైరస్ లేదు. ఇదిగో అసలు ఏ చెట్టు వంచిన వివత్సమైన కాపండి. దీనికి త్వరలో 20 days తర్వాత మన అందరం ఫీల్డ్కి వచ్చేద్దాం. చిన్నగా చిన్నగా తోట చూసారా, నా ఎత్తు ఉంది అంటే 4 feet. 4 feet ఉంది, మస్తుగా ఉంది. తక్కువ పెట్టుబడి. మెయిన్ ఏంటంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, మరి వైరస్ తట్టుకుందంటే కాపు కొంగుతున్నట్టే వంగుతుంది ప్రతి రైతుకి. అది లక్కీ. సో ఇంకొక 20 రోజులు అయితే పండుతుంది. ఇది కూడా చెప్పి ఇక్కడ దూరమైన రైతుల్ని మాయ చేసేది లేదండి. దూరమైన నేను రెగ్యులర్గా ఇప్పుడు 3వసారి ఈ ఫీల్డ్కి రావడం అంటే మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపించాలి. ఎప్పుడెప్పుడు ఎట్లా ఉంది, ఏదో పండినప్పుడు ఒక మంచిగా ఉన్న ఫీల్డ్కి వెళ్ళి బాగున్న ఫీల్డ్కి వెళ్ళి ఇది మన వెరైటీ అని చెప్పేసి పండిన తర్వాతనో లేకుంటే 100 మందిలో 10 మంది దగ్గర ఎట్టకేలకు బాగానే ఉంటుంది ఈజీగా. అక్కడికి వెళ్ళి బాగుందని చెప్పేసి చెప్పడం కాదు, ఎప్పుడెప్పుడు ఎలా ఉంది, ప్రతి 10 రోజులకి ఎలా ఉంది అనేది చూపించడం ఇంపార్టెంట్. ఎందుకంటే రాబోయే రోజులు ప్రతి ఒక్కళ్ళు నమ్మి వేసుకునే వెరైటీ కాబట్టి ఎక్కడ మీ నమ్మకం అమ్ము కాకూడదు. అలాగే తోట కూడా ఓవరాల్ పోయి చూస్తే మనకు చూడండి ఎంత బాగుంది.